జై శ్రీరామ్, జై శ్రీష గైడ్. ఎలా ఉన్నాను ఫ్యామిలీ? నేను అనుకోండి మీరు అందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి అయితే ఈ వీడియోని ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అందరూ అయితే ఈ వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. ఈ వీడియోలో మన గణేష్ మ్యాథ్స్ సంబంధించి చాలా అండ్ చాలా అప్డేట్స్ అయితే జరుపుకుంటున్నాం. మొత్తానికి మెయిన్ మన గణేషునికి సంబంధించి టొండం అనేది చేంజ్ చేయాలని ఉంటే సో అలా అనేసి అండ్ ఇంకోటి ఫేస్కి సంబంధించి ఇంకా కొన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే ఉండగా సో అది ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే మడ్డాలంటే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి మనమైతే ఒక చిన్న టార్గెట్ అయితే పెట్టుకున్నాం. 2026 స్టార్ట్ అవ్వక ముందు అయితే ఛానల్ మీద 50K సబ్స్క్రైబర్స్ అయితే అంతా కంప్లీట్ చేసేయండి. సో ఇంకా కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాయి. సో అందరైతే తొందరగా 50K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. సో మొత్తానికి అయితే గణేష్ మాస్ సంబంధించి ఇప్పటివరకు ఈ వీడియోలో అయితే అప్డేట్స్ అనేవి చాలా ఉంటున్నాయి. సో అందరైతే ఈ వీడియోకి లాస్ట్ వరకు అయితే మొత్తం కంటిన్యూగా చూస్తూనే ఉండండి. అసలు స్కిప్ చేయకుండా మొత్తానికి అయితే ఇప్పుడు వరకు అయినంత వర్క్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మన గణేష్ మహారాజ్ మీద. మొత్తానికి టొండం అనేది కొంచెం సన్నగా అనిపించింది. సో అది కొంచెం చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. సో అవి జరుపుకుందాం. అండ్ ఇంకోటి ఏడాడైతే మన మెయిన్ బాడీ స్టమక్ మీద జ్యువెలరీ వస్తుంది. సో ఆడైతే ఇప్పుడు కట్టర్తోని మార్క్ గిన్నె చేసుకుందాం. అండ్ ఇంకోటి మన పంచకు సంబంధించిన వర్క్స్ కింద కొంచెం జరుపుకుంటున్నాం. సో వీడియోలో అనేది చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. సో అందరైతే ఇప్పుడు లాస్ట్కి అయితే వీడియోని అయితే చూసేయండి. సో మాటలుగా ఉంటాం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో అది మొత్తానికి అయితే మీరు కనుక చూస్తే మనం అయితే టొండం అయితే రెండోసారి అయితే ఫిక్స్ చేస్తున్నాం కా. సో రెండోసారి ఫిక్స్ చేసే ముందు మనకి పాత తొండం అనేది మనం రిమూవ్ చేసాము. మీరు కనుక చూస్తే ఏదైతే మనం ఒక 2 days బ్యాక్స్ అయితే ఫిక్స్ చేసాం కదా. సో తొండం అయితే రిమూవ్ చేసినాక ఇప్పుడైతే వేరేదైతే పెడుతున్నాం. సో దానికంటే ముందు మన గణేష్ మాస్ సంబంధించి ఫేస్ అనేది చేస్తున్నాను. సో అది అనేది నేను మీకు డీటెయిల్తోని మనం కలర్ వర్క్ చేస్తాం కాగా. సో అప్పుడు డీటెయిల్తోని కలర్ చేసేటప్పుడు మీకు చూపెడతాను ఆ పార్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఫేస్ అనేది ఏ విధంగా వస్తుంది అనేసి. సో మొత్తానికి అయితే మీరు కనుక చూస్తే మనమైతే టొండం అనేది ఒక 2 to 3 times అయితే ముందు చేసి చెక్ చేసుకుంటున్నాం. అంటే ఏ విధంగా కరెక్ట్ ఉంటుందని దాని తర్వాతకే ఫిక్స్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదైతే క్లే ఉంది. అసలు క్లే అనేది హార్డ్ అనేది ఎప్పుడు కాదు, అంటే మరీ అంత హార్డ్గా ఉంటే కొంచెం హార్డ్ అవుతుంది. కానీ మనమైతే మొత్తం గణేషన్ కంప్లీట్ అయిపోయినాక గణేషన్ మీద వార్నిష్ అయితే అప్లై చేసేస్తాం. సో దాంతోనైతే హార్డ్ అయితే అయిపోతుంది క్లే అనేది. అంటే క్లే హార్డ్ కాదు కానీ మొత్తం గణేషన్ మీద ఒక హార్డ్ లేయర్ అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే షైనింగ్ లేయర్ అయితే వచ్చేస్తుంది. సో అలా అనేసి వార్నిష్ అనేది మనం అయితే యూజ్ చేస్తాం. సో ఇంకోటి ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఏడాడ అయితే మన మెయిన్ బాడీ మీద జ్యువెలరీ అయితే వస్తాక సో ఆడాడ అయితే ఈ కట్టర్తోనైతే మొత్తం షేప్స్ అయితే పెట్టేస్తున్నాను. అంటే ఏ విధంగా ఏడాడైతే జ్యువెలరీ రాబోతుంది అనేసి. సో అది మీరు అందరైతే తొందరగా మన ఛానల్ మీద 50K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. ఈ ఎర్త్ ఎండే లోపు అంటే 2026లో మనకు 26లో అయితే 50K సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. సో ఆ విధంగానే అందరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. మీ అందరు ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. నేనైతే ప్రతి వీడియోలో మీకు టార్గెట్ చెప్తూనే ఉంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ కనుక చూస్తే సో తొందరగా అయితే అందరైతే 50K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసేయండి. మొత్తానికి అయితే ఇప్పుడైతే నేను ఫేస్కి బ్యాక్ సైడ్ అయితే వర్క్ చేస్తున్నాను క్లేతోని. అండ్ ఇంకోటి కదా మన ఛానల్ మీద అయితే మనం ఒక 2 years నుంచి మినీ కైతా గణేష్ని అయితే చేస్తున్నాం. సో నేను ఒక్కసారి అయితే వీడియో అయితే చెక్అవుట్ చేయండి. నేనైతే ఇక్కడ ఒక పిక్చర్ అయితే పెడతాను. దాంట్లో అయితే మనం 2 years చేసిన గణేష్ ఫోటో అయితే ఉంది. సో ఒక్కసారి అయితే పిక్చర్ అయితే చూసేయండి. సో ఇది పిక్చర్లో మీరు కనుక చూస్తే 2024 మినీ కైతా గణేష్ ఉన్నాడు. అండ్ అలాగే 2025 మినీ కైతాబాద్ గణేశుడు అయితే ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్న గణేశుని మినీ హైదరాబాద్ గణేషే, కానీ ఇంకా చాలా చిన్నగా అయితే చేస్తున్నాం. ఈ గణేశుని అయితే మనం మనకడనే గుర్తు కోసం పెట్టుకోవడానికి అయితే చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ అయితే మినీ కైతాబాద్ గణేశుని చేస్తాం కదా. సో అలా నుంచి మనకడిగిన ఒక గుర్తు ఉండాలిగా గణేష్ ఉంది. సో అలా నుంచి ఒక గణేశుని అయితే మనం పర్మనెంట్లీ మన అక్కడ పెట్టుకోవడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడైతే మీరు చూస్తే కనుక 2024లో అయితే మనం కార్డ్బోర్డ్తో చేసినాం. ఏ విధంగా అయితే ఇప్పుడు నేను చేస్తున్నాక కార్డ్బోర్డ్తో. సో సేమ్ ఇదే విధంగా 2024లో చేసాము. కానీ
కొంచెం డిఫరెంట్ అయితే ఉండే. ఒక్కసారి మీరు కనుక ఛానల్ మీద వెళ్ళిన 2024లో నేనైతే జస్ట్ షార్ట్స్ అండ్ అలాగే కొన్ని లాంగ్ వీడియోస్ అయితే గణేష్ మాస్కి సంబంధించి పెట్టినాను. మీరైతే లాంగ్ వీడియోస్ అయితే ఒక్కసారి చెక్అవుట్ చేయండి మన గణేష్ మాస్ సంబంధించి 2024ది. అప్పుడైతే దాంట్లో ఎంతో డీటెయిల్ ఇచ్చినాం, అంతా మీ క్లారిటీతోనైతే కనిపిస్తుంది. అండ్ ఇంకో 2025 గణేషుని మీరు చూస్తే కనుక ఎంతో అంటే కొంచెం ప్రోగ్రెస్ అయితే వచ్చింది. 2024 గణేషుని అండ్ అలాగే 2025ది మీరు కనుక కంపారిజన్ చూస్తే ఎంతో డిఫరెంట్ అయితే ఉంది. కానీ 2025 ఫోటోలో మీకు చాలా అంటే చాలా గణేషుని మీద మాలలు కనిపిస్తున్నాయి కదా. సో నుంచి మరింత డీటెయిల్ కనిపించకపోవచ్చు, కానీ మన ఛానల్ మీద అయితే చాలా అంటే చాలా ఫొటోస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరైతే ఆ ఫొటోస్ అయితే వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇంకోటి అయితే మనమైతే 2025లో చాలా చాలా స్ట్రాంగ్ అయితే చేసాము గణేషుని. సెకండ్ టైంలో తొండం అయితే ఫిక్స్ అయిపోయింది. చూసుకోవచ్చు మీరైతే మొత్తం ఏ విధంగా అయితే సెకండ్ టైంలో తొండం అనేది ఫిక్స్ అయితే అయిపోయింది. మొత్తానికి ఈసారి అయితే కొంచెం ఇంకా బెటర్ అయితే వచ్చింది తొండం అనేది. అండ్ ఇంకోటి ఫేస్కి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం వర్క్ అయితే మనం చేసేసినాం. అండ్ ఇంకోటి ఇప్పుడైతే ఇక్కడ చౌకిన వస్తాయి. సో ఇప్పుడైతే ఒకసారి కిరీటం ఏ విధంగా చేసాము ఒకసారి అయితే చూసేయండి. సో గైస్ మొత్తానికి అయితే ఈ వీడియోకి 2 పార్ట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఈ వర్క్ అంతా 2 అవర్ వర్క్ అయితే జరిగింది. 2 అవర్ కంటే ఎక్కువనే జరిగింది, కానీ ఒక 2 అవర్స్ అయితే మీరు పట్టుకోవచ్చు. దాంట్లో నుంచి మనం వర్క్ అనేది ఎంతో ఫాస్ట్గా అయితే చేస్తున్నాం. మీరు కనుక చూస్తే 2 అవర్లో ఆ కిరీటం అండ్ అలాగే ఫేస్ అనేది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. అలా అనేసి 2 పార్ట్స్ అయితే పెడుతున్నాం గైస్. ఎందుకంటే మళ్ళీ ఒక్క వీడియోలో అంతా కవర్ చేస్తే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది. సో ఇది ఈ వీడియోస్ని అయితే మనం 2 పార్ట్స్లో అయితే కవర్ చేద్దాం. సో ఇప్పుడైతే ఈ వీడియోలో వర్క్స్ అయితే చేసేంతలో అయితే మీకు చూపెడతాను. వీడియోని 2 పార్ట్స్లో అయితే వస్తుంది. ఎందుకంటే నేనైతే టోటల్గా 2 అవర్స్ వర్క్ అయితే కూర్చొని వర్క్స్ అయితే చేసినాను. అంటే 2 అవర్స్ అయితే స్టాప్ కాకుండా మొత్తం వర్క్ అయితే చేసినాను. సో అలా నుంచి ఇంకా కొంచెం దీనికైతే 2 పార్ట్స్ అయితే ఉంటున్నాయి ఈ వీడియోకి అయితే. కానీ ఈ వీడియోలో అయితే ఇంతే.